నువ్వు చేసిన వంట పెద్ద చెత్తలా ఉంది. తినాలంటేనే చిరాకొస్తుంది. ఇంత వరస్ట్‌గా ఉంటుందనైతే అస్సలు అనుకోలేదు. ఇంత వరస్ట్‌గా చేసినప్పుడు నాకెందుకు పెట్టావు అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తిట్టడం స్టార్ట్ చేశారండి. ఇప్పుడు వరకు నా మ్యారేజ్ అయ్యాక ఇంత వరస్ట్ కుకింగ్ అయితే నేనెప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా ఎందుకొచ్చిందో నాకు వీడియో ఎండింగ్ వరకు కూడా అర్థం కాలేదండి. అసలు ఇలా అవుతుందని కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఇంకొకటి. సో ఎక్స్పెరిమెంట్ చేసానేమో అనిపించింది ఇదంతా వీడియో మొత్తం అయిపోయాక. సో ఏం చేశానో, ఏం మిస్టేక్ చేశానో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకూడదని చెప్పేసి అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను నైటే సోక్ చేసి పెట్టుకున్న మినపప్పునైతే వాష్ చేసేసుకొని గారెలకి కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. అంటే పచ్చిమిర్చి, అల్లం అండి, ఇవన్నీ వేసేసుకొని దీనిలో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది కూడా వేసుకొని మా హస్బెండ్కి, నాకు కొంచెం మిక్సీ దగ్గరికి వెళ్ళాలంటే భయం అండి చిన్నప్పటి నుంచి. సో మా హస్బెండే ఎప్పుడైనా మిక్సీ చేస్తారు. సో మిక్సీ పట్టేసే అని చెప్పేసి అయితే ఇచ్చేసాను. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దాంట్లో బొంబాయి రవ్వ వేశాను, ఉప్మా రవ్వ. నేను ఎలా అనుకున్నానంటే ఎప్పుడైనా హోటల్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం క్రిస్పీగా ప్లఫీగా ఉంటుంది కదా గారె, సో అలానే వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి బొంబాయి రవ్వ కూడా వేసేసి ఇవన్నీ మిక్సీ పట్టమని ఇస్తే అది కాస్త మా హస్బెండ్ మిస్టేక్ ఏమీ లేదు, అది కాస్త దోస పిండిలాగా అయిపోయింది. ఇంకా దోశల్లాగా అయిపోయాయా, ఇప్పుడు ఏం చేయాలి, ఇలా చూపిస్తే మా హస్బెండ్ నాకు లెఫ్ట్ రైట్ ఇస్తారని చెప్పేసి నాకు వెంటనే ఒక ఐడియా వచ్చేసింది. ఏముందంటే ఇంకా మన దగ్గర ఉన్న బొంబాయి రవ్వ ఉన్నదంతా కాస్త కూడా అది కూడా వేసేసాను. అది కూడా వేసేస్తే అది కాస్త ఎలా అయ్యిందంటే చపాతీ పిండిలాగా అయ్యింది. సో పర్ఫెక్ట్గా మంచిగా వచ్చిందిలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు వేస్తున్నాను కదా గారెలు, అవి చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. అంటారు కదా పెద్దవాళ్ళు, పైన పటారం లోన లొటారం అని చెప్పేసి, అదే అయ్యింది ఇక్కడ ఎక్స్పెరిమెంట్. మళ్ళీ దోశ చూపిస్తున్నాను ఏంటి అనుకున్నారు కదా. మా హస్బెండ్ నేను చేసిన గారెలు తినంగానే ఒకే ఒక్క మాట అనేసారండి, చాలా చండాలంగా చెత్తలాగా ఉన్నాయి అన్నారు. ఇప్పుడు వరకు నువ్వు చేసిన కుకింగ్స్లో ది బెస్ట్ వరస్ట్ కుకింగ్ ఏదైనా ఉంది అంటే ఇదే, అస్సలు బాలేదు అన్నారు. నిజంగానే చాలా చండాలంగా ఉన్నాయండి. చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి, తినడానికి మాత్రం అస్సలు బాలేదు. ఇంకా నేనేం చేశానంటే ఆ పిండితో దోశలు వేశాను. దోశలు అయితే నిజంగా చాలా బాగున్నాయండి, ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంకా పిండి వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాను. మా హస్బెండ్ అయితే డస్ట్బిన్లో తీసుకెళ్ళి పడేసే అన్నారు. కానీ ఇలా దోశల్లోకి చట్నీ చేసుకొని తింటే ది బెస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఎప్పుడు మంచివే కాదు. వీడియో నచ్చితే